తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా అసోసియేషన్ నేతలు గలమెత్తారు. నష్టాల కారణంగా కరీంనగర్ లో మిల్లర్లు తనకు స్వప్న ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, అధిక విద్యుత్ ఛార్జీలు, ధాన్యం తరుగు వంటి కారణాలతో మిల్లులు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిఫాల్ట్ మిల్లర్లకు పెనాల్టీలు మాఫీ చేసి బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఈ ఇండస్ట్రీలో నిజంగా కూడా చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలు పేరుకుపోయి మన మిల్లర్లకు రోజు రోజు దీనిగా ప్రాణగండంగా సహకరిస్తున్నాయి. ఎందుకంటే 1890 నుంచి ఇప్పటి వరకు మిల్లింగ్ ఛార్జెస్ కానీ, డ్రైయేజ్ కానీ ఏ ఛార్జెస్ కూడా రావడం లేదు. వాస్తవంగా కొన్ని వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ రావాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఈ అకాల మన వర్షాలతో కూడా మనకు చాలా ఇబ్బంది అయ్యి, ముఖ్యంగా 21, 22, 23, 21 ఆ ప్రాంతంలో అటు కరోనా ఎఫెక్ట్ తోటి చాలా ఇబ్బంది అయ్యి చాలామంది మీకు తెలుసు ఎంతో ఆర్థికంగా నష్టపోయిండ్రు. ఇప్పటికే సుమారు రాష్ట్రంలో 843 మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ ఉన్నారు. వాళ్ళు డిఫాల్ట్ కావాలని ఎవరు కాలేదు. ఎవరు కూడా జీవితాన్ని ఖరాబ్ చేసుకొని ఎవరు కూడా అనుకోరు. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు నిజంగా కూడా మన రాష్ట్రంలో ఇంతమంది మిల్లర్స్ అయినరు అంటే చాలా బాధగా ఉంది. మన కరీంనగర్లో ఇప్పటివరకు కూడా 44 మంది 100% పూర్తి చేయని వాళ్ళు, ఒక 30 మంది దాదాపు 25%, 12% ఇంట్రెస్ట్ చొప్పున ఉన్నవాళ్ళు, వేరేసి ఒక 70-72 మంది దాకా ఉన్నట్టు ఈ మధ్యనే మేము మీటింగ్లలో చాలాసార్లు వినడం జరిగింది. మీరు కేసు టు కేసు పరిశీలిస్తే డిఫాల్ట్ కావాలని పాపం ఎవరు కూడా అనుకోరు. ఆ కాలక్రమేణా డిఫాల్ట్ కావడం జరిగింది. మేము చాలా రోజులు కూడా డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇంతకుముందున్న ప్రభుత్వంలో వచ్చిన జీవో ఏదైతే 25% ఉందో దాన్ని ఎత్తివేయాలని పలుమార్లు నిజంగా కూడా ఎన్నిసార్లు మేము ఇక్కడి నాయకులతో కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ, మా సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ, మా రాష్ట్ర సంఘాల ద్వారా కానీ, మా ద్వారా కానీ చాలాసార్లు ఇక్కడ రైతులు అందరూ తెలుసు. మేము ఎంతో ప్రయత్నం చేసినాం, మా శాయశక్తులు ప్రయత్నం చేసినాం, కానీ ఒక సోదరిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ జరిగింది. మాకు నిజంగా కూడా మా ఒక్కటే డిమాండ్ ఏంటంటే 25% నువ్వు రద్దు చేయాలి, 12% ఇంట్రెస్ట్ తీసేయాలి, 4 ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని మేము కరీంనగర్ జిల్లానే మొదలు అన్ని రాష్ట్రంలో అందరికంటే మొదలు మనమే గౌరవ అడిషనల్ కలెక్టర్ ద్వారా లెటర్ కూడా పంపించడం జరిగింది. అది ఎగ్జామిన్ అయ్యే టైం లోపల ఆ కమిషనర్గా మారడం, ఒక దశలో 2 ఇన్స్టాల్మెంట్స్ అవుతాయని మేము కూడా అనుకున్నాం. దానికి మన గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము వారిని తీసుకొని కూడా మంత్రి గారి దగ్గర వెళ్ళడం జరిగింది. రైస్ మిల్లర్స్ కానీ మనందరం చాలామంది పోయినాము. ఇదంతా సంఘం యొక్క సమిష్టి కృషి. రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు కూడా చాలాసార్లు పెద్దలు ప్రభాకర్ రావు గారు కానీ, సుధాకర్ రావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, ఇట్లా వేరే కానీ అందరూ చాలామంది కూడా వారి లెవెల్ కూడా వారు బాగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కాకపోతే మన దురదృష్టమో అదృష్టమో ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మరొకసారి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఉత్తర తెలంగాణలో రబీ పంట మొత్తం కూడా బయలు బేషరతుగా తీసుకోవాలి. ఎన్ని లక్షల టన్నులు అయితే అన్ని లక్షల టన్నుల బియ్యానికి ఒకటే ఆర్డర్, సింగిల్ ఆర్డర్, ఎన్ని బియ్యం తయారైతే అన్ని బియ్యం తీసుకునే విధంగా చేయాలి. సగం తీసుకున్నాడు 20,000 అడుగుడు 25,000. ఇంకా మేము చెప్పాలంటే చాలా బాధ ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్, స్టేట్ కార్పొరేషన్ ధాన్యం కొంటుంది, సెంట్రల్ కార్పొరేషన్ బియ్యం తీసుకుంటుంది. ఇక్కడ టార్గెట్ లేదంటే రైస్ మిల్లర్ పోయి మినిస్టర్లను బద్దలాడే కాలం వస్తుంది. సార్ ఎట్లా అని, ఇవి మా వడ్లు కాదు, ఇది గవర్నమెంట్ ధాన్యము, రైతుల ధాన్యము. ఇక్కడ ఆగిన రైతులకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. మరి రైస్ మిల్లర్ దగ్గర బియ్యం ఉన్నాయన్న కనీసం తీసుకోమంటే కూడా తీసుకుంటలేరు. దాదాపు 60 రోజుల నుంచి కూడా ఒక మినిమం చిన్న మిల్లు మెయింటెనెన్స్ 3 లక్షలు అయితే పెద్ద మిల్లు మెయింటెనెన్స్ 10 లక్షల రూపాయలు అవుతుంది. మేము నడపకుండా కరెంటు బిల్లు ఇవ్వాల్సి వస్తుంది, కట్టాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఒక తరపున రైస్ మిల్లర్ వ్యాపారం చేసేవాడు దొంగ కాదు సార్.
ఒక వ్యాపారం చేసేటోడే దొంగ అని నిర్ణయం తీసుకొని అదే మాదిరిగా ట్రీట్మెంట్ చేస్తా అంటే కలవది. వ్యాపారంలో నిజమైన దొంగలు ఉంటే నిజంగానే వాడు దొంగ అని తెలియదు ఉంటే ఏ శిక్ష అనుభవించినా ఏ శిక్ష వేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా చాలా చిన్న మొత్తం 2.5 ఏసికీల బియ్యం వాళ్ళు పెండింగ్ ఉంటే వాళ్ళ భర్త కొన్ని కారణాల వల్ల వాళ్ళ భార్యను పార్ట్నర్షిప్లో చేస్తే ఆ పంచనామా కార్యక్రమంలో ఆమెను విచారించే వరకు తీవ్ర మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలా ఎంతమంది ప్రాణాలు కావాలి? ప్రభుత్వం ఎప్పుడు రియలైజ్ అవుతుంది? దీని మీద ఏం సమీక్ష చేస్తుంది? మన ధాన్యం కొన్నది గవర్నమెంట్కి తెలుసు కదా. 80 లక్షలు కొంటున్నామా, 60 లక్షలు కొంటున్నామా, కోటి కొంటున్నామా? ఏది మన కోటి రత్నాల వీళ్ళ ధాన్యాగారం ఎక్కడికి పోయింది? పొద్దున్న లేస్తే స్టేట్మెంటు రైస్ మిల్లర్ దొంగ, కుమ్ముక్కైన రైస్ మిల్లరు ఆఫీసర్లు, అసలు ఆర్డరే లేదు బియ్యం పెడదామంటే. అది ఎవరు మాట్లాడరే కాదు. మమ్మల్ని బతికియండి, మాతో పాటు ఉన్న వాళ్ళని కూడా బతకనివ్వండి. అయ్యా ఇక్కడ ఎవరు దొంగలు లేరు, ఇక్కడ బినామీలు ఎవరు లేరు సార్. అందరికీ రైస్ మిల్ ఉంటేనే మీరు ధాన్యం ఇచ్చింది, రైస్ మిల్ లేకుంటే ఇవ్వలేదు. అందరూ మా వెంట ఉండాలి. రైస్ మిల్లో అంటే ఒక దొంగలు అనేది కాదు. వాస్తవం కొన్ని పరిస్థితుల వల్ల వ్యాపారం తెలియకనే ఏదో ఒకటి రెండో జరుగుతుండొచ్చు. ఆ జరిగిన వాటి కూడా మేము సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ మేము ఇండస్ట్రీ నడపాలంటే కూడా ఎట్లా నడపగలుగుతామండి? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మరి ఇండస్ట్రీని ఎటు తీసుకుపోతారు? మరి ఇండస్ట్రీ అనేది ఒకసారి కొలాప్స్ అయితే అంటుండొచ్చు, మీరు పోతే మల్టీనేషనల్ కంపెనీ అయినా కానీ విధానం ఇదే కదా. మీ విధానం మార్చుకుంటే అందరం బాగుపడతాం కదా. మరి ఇలా తెలంగాణలో ఎన్నో ఇండస్ట్రీలు రావాలి, ఎన్నో పరిశ్రమలు రావాలి, ఏవో రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మంత్రి గారు కూడా విదేశాలు తిరిగి తీసుకొస్తారు, సంతోషం. మరి ఉన్న ఇండస్ట్రీ యొక్క ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఈ మధ్యలో 3 నెలల 4 నెలల కాలం నుంచి రైస్ మిల్లర్స్కి ఒక్కొక్క మిల్లుకు 10 నుంచి 15 లక్షల ఏది పీఎఫ్ అని చెప్పి కరెంటు వాళ్ళు పెనాల్టీలు వేయడం జరిగింది. మిల్లు నడవకుండా 7 లక్షల బిల్లు వేశారు. ఇదేంటంటే ఆ కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఉంది. ఎన్ని ఏఆర్సీకి చెప్పినాము, మంత్రి గారికి చెప్పినాము, ఎవరికి చెప్పినా కానీ దాని మీద ఇచ్చే రిప్రజెంటేషన్ అన్ని చెత్తపుట్లు వేస్తున్నారు. మిల్లర్లు అంటే మమ్మల్ని ఒక చులకనగా చూసుకుంటూ ఇవాళ ఈ పరిస్థితి తేవడానికి కారణం జరిగింది. మరి దాదాపు సుమారు మేము 35 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంత కష్ట పరిస్థితి అయితే ఈ 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన కష్ట పరిస్థితి చూసి ఎందుకు రానాయన ఈ ఇండస్ట్రీ ఎందుకు మనం అనే బాధ కలుపుకుంటూ మరి వదిలిపెట్టలేము. మేము ఇండస్ట్రీ వదిలిపెట్టలేము. దాని మీద ఆధారపడ్డాం. దాంతో మా మీద ఆధారపడ్డ సుమారు ఒక్కొక్క పెద్ద మిల్లుకి అయితే 100 కుటుంబాలు, చిన్న మిల్లుకి అయితే 25 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఏదో రన్ చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని ఒక దొంగలుగా చిత్రీకరిస్తుండ్రు. ఇటువంటి విధానాలు మంచివి కావు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు ఎవరైనా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి మమ్మల్ని కూడా పిలిచి ఏంది ఈ ప్రాబ్లం ఏందని అడిగే నాతులే లేరు ఇవాళ. మరి ఇవాళ ఒకరు పోతారు, రేపు ఇంకోళ్ళు పోతే కూడా ఇక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి